చేయకూడదు 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 చేయకూడదు. ఏ సురభి, ఊరి పెద్దవాళ్ళ ఇంటి ముందు ఇలా అరవకూడదు, అర్థమైందా? లేకపోతే ఎందుకు వచ్చామనుకుంటారు? ఏ నీత, మీ ఊరి యజమాని ఏం చేస్తున్నారో మాకు తెలుసు. 3 నెలలుగా మాకు జీతం ఇవ్వలేదు, కానీ నువ్వు షాపింగ్ బాగానే చేస్తున్నావు. మాకు సమాధానం దొరికేంత వరకు ఇక్కడి నుంచి వెళ్ళాం. పాటిల్, చాలా మంది రౌడీలు మా ఇంటి చుట్టూ ఉన్నారు. అదేంటో వచ్చి చూడు. రే చిన్నోడా, చిన్నోడా, నువ్వు బయటికి వెళ్ళి బయట నుంచి ఒక రాయి ఇస్తారా ఇంటికి. చేయకూడదు 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 ఇక్కడేం డ్రామా చేస్తున్నారు సార్? మా జీతం కోసం మేము పోరాడుతున్నాం సార్. మీరు వచ్చింది మంచిదైంది సార్. ఇంట్లోకి రాళ్ళు ఇస్తున్నారండి. ఇదేనా శాంతియుతంగా ప్రొటెక్ట్ చేసేది? మేము రాళ్ళు విసరలేదు సార్, ఇతను అబద్ధం చెప్తున్నాడు. ఆపే, అందరినీ తీసుకురా. వీళ్ళు నిజం చెప్పేంత వరకు ఎవరిని వదలకూడదు. అందరూ రండి. చూడండి పాటిల్ సార్, మేము పోరాడాం అంతే, అంతేగాని రాళ్లు విసిరి నష్టం కలిగించడం మా ఉద్దేశం కాదు. వాళ్ళ ఇంట్లో నుంచి వచ్చి పని మనిషి రాళ్లు విసిరేశాడు, నేను తను గమనించాను. సరే మీరు కూర్చోండి మేడం. సుర్వి, సుర్వి, ఏంటి ఏంటి, ఎవరు నువ్వు? సుర్వి, తను నా భార్య సార్. సార్, తను వదిలేయండి సార్. ఊరి పెద్ద అనవసరంగా వీళ్ళని రెచ్చగొట్టారు సార్. నువ్వేమైనా వీళ్ళ వకీల్వా? నువ్వు చెప్పిన వెంటనే వదిలేయడం? అయ్యో లేదు సార్. అయితే లాయర్ గారిని తీసుకురమ్మంటారా? వీళ్ళు సర్పంచ్ ఇంటి మీద రాళ్లు విసిరి అన్నిటినీ పగలగొట్టారు. దానికి సంబంధించిన బిల్లే ఇది. ఈ డబ్బును తీసుకొచ్చాయి. ఆ తర్వాత నీ భార్యని మిగతా వాళ్ళని తీసుకెళ్ళు. 25,000? భగవంతుడా, 25,000? ఏంటి సార్ ఇది? ఇంత డబ్బుని నేను ఎక్కడి నుంచి తీసుకురాను? అవును సార్, 3 నెలలుగా మాకు జీతం దక్కలేదు. నోర్మయ్, ఇక్కడ నా చట్టమే చెల్లుతుంది. ఒకటి డబ్బు తీసుకురా, లేదా వీళ్ళందరూ ఇక్కడే ఉంటారు. మోహనన్నా, మా జీతాలు రాగానే మీకు ఇచ్చేస్తాం, మమ్మల్ని విడుదల చేయించండి. అవునన్నయ్య, మీరేదో ఒకటి చేయండి. ఊరు పెద్దోళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వండి. మోగన్, అయిపోయింది కదా, ఇప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకురాపో. జనాభా నుంచోకూడదు. అరే, ముందేమో అన్ని దాపరికంగా చేశావు, ఇప్పుడేమో బహిరంగ జరుగుతుంది. నీకు సిగ్గే లేదా? 3 పిల్లలే కన్నావే, అప్పుడు నీకు సిగ్గుగా లేదా? అదే పిల్లలకి పెళ్ళైపోయింది కదా, ఇప్పుడు ఏం చేయాలో అదే నేను చేస్తున్నాను. కావాలంటే ఇంట్లో ఉండు, లేకపోతే బయట. అర్థమైందా? నువ్వు సుర్భి భర్తే కదా. నీకు 25,000 రూపాయలు ఇవ్వమని పోలీసులు చెప్పి పంపారు. ఇటివో. ఇప్పుడు వాళ్ళందరినీ విడుదల చేయమని ప్లీజ్ వాళ్ళతో చెప్పండి. అదేలా వదిలేస్తాం? సురభి ఇక్కడికొచ్చి క్షమించమని అడగాలి. అప్పుడే అయ్యగారు కంప్లైంట్ ని వాపస్ తీసుకుంటారు. ఏంటండి, అంతే కదా? విన్నావు కదా, ఇప్పుడు వెళ్ళు. మీ అమ్మగారి గాజులు అమ్మేశారా? జ్ఞాపకార్థంగా అవి మాత్రమే మిగిలాయి. సురభి, నిన్ను కాపాడుకోవాలి అంటే నువ్వు తన దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగు. ఈ సమస్యకి ఇంతటితో ముగింపు పలుకు. సార్, సర్పంచ్ గారు, అది మేడం గారు క్షమాపణ అడగడానికి వచ్చారు. సారీ సారీ. క్షమాపణ అడుగుతున్నావా లేదా నటిస్తున్నావా? పెద్దవాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి.
పెద్దవాళ్లతో ఎప్పుడు పెట్టుకోకూడదు. నన్ను క్షమించండి. పులు వస్తాయి. నా కన్ను దాని ఒంటి మీద పడింది. దీన్ని నేను వెంటనే వేటాడాలి. ఏమండి? సురభి ఏమైంది? సురభి ఏమైంది? ఆ ఊరి పెద్ద నన్ను ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి ఎరా కుక్క, నా భార్యతో తప్పుగా ప్రవర్తిస్తావా? నిన్ను వదిలిపెట్టను రా, చంపేస్తాను. వదిలిపెట్టను. తప్పుగా ప్రవర్తిస్తావా? నన్నే కొడతావా? నిన్నేం చేస్తానో చూడరా. వీడిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళు. పాటిల్తో ఎఫ్ఐఆర్ వెయ్యొద్దని చెప్పు. ముందు వీడి పెళ్ళాన్ని నేను మొత్తంగా అనుభవించాలి. అంతవరకు వీడిని వదిలిపెట్టద్దని చెప్పు. నిన్ను వదిలిపెట్టను రా. సార్ కొట్టకండి సార్, చచ్చిపోతారు సార్. వద్దు సార్, కొట్టకండి. సర్పంచ్ గారిని సుత్తితో కొట్టాడు. సార్ నా తప్పేం లేదు, నన్ను కొట్టకండి సార్. సార్ వద్దు, కొట్టకండి సార్, కొట్టకండి. అన్ని అబద్ధాలే సార్. అలాంటిదేం జరగలేదు. నేను ఊరు పెద్దలు క్షమాపణ అడగడానికి వెళ్ళాను. అతను నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఏంటి? అవును. కానిస్టేబుల్. అప్పుడు పాటిల్ సార్, ఆప్టే సార్ అక్కడే ఉన్నారు. వాడిని చంపే. ఎంత డబ్బు కావాలో తీసుకో. వాడు తోడుగా ఉంటే తను ఆపలేము. అతన్ని ఏం చేస్తాను? అరే ఏంటి గౌలి, వాళ్ళు క్రిమినల్స్. వాళ్ళు చెప్పేది నమ్ముతావా ఏంటి? బాగుంది. మనం ఇంకా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు సార్. అంతేకాకుండా ఆడదాని మీద చేయి వేస్తున్నాడు సార్. మీకు కూడా తెలుసు కదా సార్, లేడీస్ చెప్తే ఖచ్చితంగా కోర్టు వింటుంది. మనం వీడికి రక్షణ ఇవ్వాలి సార్. నీ డ్యూటీ అయిపోయిందిగా, నువ్వు బయలుదేరు. సార్ నేను చెప్పి బయలుదేరు. ఇక్కడేంట్రా చూస్తున్నావు? వాడి సంగతి చూడు. అలాగే సార్. అయ్యో వద్దు వద్దు సార్, ఆయన ఏం చేయకండి, వదిలేయండి సార్, ఆయన ఏం చేయకండి సార్, వదిలేయండి సార్, వద్దు సార్, వద్దు సార్, సార్ ఆయన ఏం చేయకండి సార్, కొట్టకండి సార్, వద్దు సార్, వద్దు సార్, కొట్టకండి సార్, ఆయన వదిలేయండి సార్, కొట్టకండి సార్. నీ ప్రాబ్లం ఏంటి? ఉదయాన్నే నిద్రలో లేపుతున్నావు. మేం వెకేషన్ కొచ్చాం, నువ్వు తట్టుకోలేకపోతున్నావా? అపేక్ష ప్లీజ్ సమీర్కి ఫోన్ ఇవ్వు. మోహన్ ని మళ్ళీ పోలీసులు తీసుకెళ్లిపోయారు. ఎవరు తప్పు చేస్తారో వాళ్ళనే పోలీసులు తీసుకెళ్తారు. ఇలా చూడు, నేను ఇప్పుడంతా సమీర్కి ఫోన్ ఇవ్వను. ఈ రోజు నా బర్త్డే, సో అందుకనే ఈ రోజు నా బర్త్డే స్పాయిల్ అవ్వకూడదు. అపేక్ష మ్యాటర్ చాలా సీరియస్ గా ఉంది, ప్లీజ్ ఒక్కసారి సమీర్కి ఫోన్ ఇవ్వు. హే చెప్తే నీకు అర్థం కదా? ప్లీజ్ నేను చెప్పేది విను. Happy birthday and be happy always, and this is for you. సరే, నా ఫోన్ కాస్తేవు, అక్కతో మాట్లాడతాను. లేదు లేదు లేదు. అరే మనం ఏం డీలింగ్ చేసుకున్నాం? వాట్? నా బర్త్డే రోజున ఎవరితో మాట్లాడకూడదు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలనే కదా మనం అనుకున్నాం. లేకపోతే నీకేదో ఒక న్యూసే కదా వస్తుంది. నీ లోపలున్న జర్నలిజం పైకి లేస్తుంది. అలాగా? తర్వాత నన్ను వదిలేసి పొరిగెట్టేస్తావు. ఇలా చూడు, నేను ఎక్కడికి పారిపోను. ఓకే, నేను ఏం లేదు, అక్కతో మాట్లాడదామని అనిపించింది, అందుకే జస్ట్ అడిగాను. ఇప్పుడు ప్రాక్టీస్ చేయాలని నాకు అనిపిస్తుంది. సరే, ఇప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? కాస్త సైలెంట్ గా ఉండు. హర్ష సార్, ఫైల్. తన పేరు సురభి తాంబి. బ్రూండి గ్రామంలో అంగన్వాడీలో పనిచేస్తోంది. 2-3 నెలలుగా తనకి జీతం రావడం లేదు. సో ఊరి సర్పంచ్కి వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తోంది. ఈమె భర్తనే అరెస్ట్ చేశారు. భర్తను కాపాడడానికి తను స్టేషన్కి వెళ్ళింది. కానీ నిజమేంటంటే ఈమెని పోలీస్ స్టేషన్లో రేప్ చేశారు, తర్వాత తగలబెట్టేశారు.
ఈ విషయమై తన భర్త ఇంకా తన తమ్ముడైన జర్నలిస్ట్ సమీర్ కొన్ని సోర్సెస్ ని చేతిలో ఉంచుకొని ఎస్పీ దాకా వెళ్లారు. రేపు పోలీస్ స్టేషన్ లో జరిగింది, కానీ ఎక్కడో తగలబెట్టేశారు. ఇప్పుడు దీన్ని ఎవరు చేశారో మనం అక్కడికి వెళితేనే తెలుస్తుంది. ఆమె బతిక ఉంది, కానీ 80% బర్న్స్ తో ఉంది. సరే 80% కాలిపోయిందంటే బతకడం కష్టం, కానీ వీళ్ళు ఏదైనా క్లూ ఇస్తే మనకి హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సార్, సురభి మొన్న కిరోసిన్ బాటిల్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వచ్చింది. సార్, నా భర్తను వదిలిపెట్టండి, లేదంటే నేను ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటాను. కిరోసిన్ పోసుకుని చచ్చిపోతాను. అరే ఎవరూ ఆపలేదే, సంతోషంగా చేసుకో. సురభి అప్టే, వీళ్ళేమో క్రైమ్ చేస్తారు, పోలీసులు ఆర్తి తీస్తారా? అయితే కేసు పెట్టండి, FIR ఫైల్ చేయండి. నేను లాయర్ని తీసుకొస్తాను, ఆయన బెయిల్ మీద విడిపిస్తాను. ఫైల్ చేయడం కుదరదు, నీ వల్ల అయింది నువ్వు చేసుకో. వెళ్ళు, తగలబెట్టుకో, నేను చూస్తాను. వెలిగించు, రా, నూనె పోసుకో. సురభి, నువ్వు ఏం చేస్తున్నావు? ఇలా చూడు, నా మీద ఒట్టు. అప్టే, కాల్చుకోవడానికి తన్ని రెచ్చగొట్టు. ఏంటి అలా నిలబడి చూస్తున్నావు? ఇదిగో వెంటనే చేస్తాను సార్. కానీ తర్వాత ఏమైంది సార్? ఈవినింగ్ మళ్ళీ సురభి పోలీస్ స్టేషన్కి వచ్చింది. ఊరి పెద్దతోటి మాట్లాడానని చెప్పింది. నన్ను వదిలిపెట్టమంది. సర్పంచ్ గారిని నువ్వు సంతోషపరిచావు, మమ్మల్ని సంతోషపెట్టు. అలాగే నీ మొగుడి కోసం 10,000 ఇచ్చేసి తీసుకెళ్ళు. వెళ్ళు. 3 నెలలుగా జీతం ఇవ్వలేదు. ఊరు పెద్దకి ఇంతకు ముందు 25,000 ఇచ్చాం. మొత్తం అంతా మీరే తీసేసుకున్నారు. నన్ను ఏం చేయమంటారు సార్? అవును, మెడలో మంగళసూత్రం ఉంది కదా, అది గోల్డే కదా, తీసుకోనా? నా మంగళసూత్రాలు కట్టాలి కదా, ఏం చేస్తావు? సురభి, ఏం చేస్తున్నారు? గోల్డే కదా. వద్దు సార్, తన్ని వదలండి సార్. నిన్నెవరు విడిపించారు? కొద్దిసేపటి తర్వాత పోలీస్ స్టేషన్లో దొంగతనం జరిగిందని ఫోన్ వచ్చింది. పాటేలు ఆప్టే సార్ నన్ను కారులో ఎక్కించి తీసుకెళ్లారు. ఇంటి దగ్గర డ్రాప్ చేసి వాళ్ళు తిరిగి వెళ్లిపోయారు. కానీ ఇంట్లో సురభి లేదు. లేదు సార్. ఆ తర్వాత నేను సురభిని అన్ని చోట్ల వెతికాను. అప్పుడు తను కాలిపోయిన పరిస్థితుల్లో కనిపించింది. ఖచ్చితంగా ఈ పని ఊరి పెద్ద చేసి ఉండాలి సార్. సార్, నాకు తెలిసిదంతా అపేక్ష ఇంకా తన డాడే చేసుంటారు. నువ్వంతా తమ్ముడువా? ఇక్కడ ఎంత దారుణ జరిగిపోయింది, నువ్వు తోడుగా కూడా ఉండలేదు. అది నేను అవుట్ ఆఫ్ స్టేషన్కి వెళ్ళానండి. అది నా ఫియాన్సీ బర్త్డే కోసం బయటికి వెళ్ళాము. తను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని తన దగ్గరే పెట్టుకుంది. డిస్టర్బ్ అవ్వాలనుకోలేదు. సమీర్, అరే అసలు జాలనేది లేదు తెలుసా? అక్కడ మా అక్కని మావేని పోలీసులు తీసుకువెళ్లి జైలు కొడుతున్నారు, చితగా బాదుతున్నారు. కానీ తనకి ఈ బర్త్డే ఫంక్షన్ ఇప్పుడు ముఖ్యమంట. సమీర్, ఈ రోజు నా బర్త్డే అండ్ నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు. మీ అక్క ఉండడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. ఈ రోజు నువ్వు ఇక్కడి నుంచి వెళితే సమీర్, ఆ తర్వాత నేను వెళ్తున్నాను. సమీర్, 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 గుర్తుపెట్టుకో, ఎవరు మన లైఫ్ లో వచ్చారో నేను వాళ్ళు వదలను. నువ్వెందుకు అలా అనుకుంటున్నావు? సురభిని తగలబెట్టడంలో అతని హస్తం ఉందంటావా? సార్, ఆ రోజు రాత్రి దొంగ ఫోన్ వచ్చింది కదా, అది వాళ్ళ ఇంట్లో నుంచే వచ్చింది. అది వాళ్ళు పోలీసులు అక్కడ పిలిపించి బిజీగా పెట్టి కావాలని వాళ్ళ చేసినట్టు అనిపిస్తోంది. కానీ అక్కడున్న ఆ రౌడీలు నా సిస్టర్ని. ఏమనిపిస్తోంది? పేషెంట్ బతకాలంటే చాలా కష్టం. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ముంబై నుంచి డాక్టర్ టీం వస్తున్నారు. పేషెంట్ ఇక్కడ అడ్మిట్ అయినప్పుడు ఏదైనా చెప్పిందా? అది తెలీదు సార్. వాళ్ళ హాస్పిటల్ తీసుకుని వస్తున్నప్పుడు చాలా మంది పేషెంట్లు ఉన్నారు సార్. అయినా కూడా వీళ్ళ ప్రాణాలు కాపాడడానికి చాలా ప్రయత్నించాం మేము. ఇప్పుడేంటి సార్? అక్కడికి వెళదాం. ఎక్కడైతే ప్రారంభమైందో పోలీస్ స్టేషన్కి. వెల్కమ్ టు బురుండి సార్. ఖాన్, నువ్వు ఎప్పుడొచ్చావు? ఇప్పుడే సార్.
సార్ నేను ఎస్ఐ గౌరీ, వెల్కమ్ సార్. మొత్తం రిపోర్ట్స్ యొక్క కాపీని రెడీగా పెట్టాను సార్. ఏదైనా సహాయం కావాలంటే పిలవండి. గౌడీస్ మొదటి నుంచి ఏం జరిగిందో చెప్పు. సార్ ఇదొక చిన్న పోలీస్ స్టేషన్. డే షిఫ్ట్లో పాటిల్ సార్ ఆప్టే ఉంటారు. నైట్ షిఫ్ట్ నేను కోలే. పాటిల్ సార్ చెప్పబట్టే మోహన్ని అరెస్ట్ చేశాం. 15వ తారీఖు సర్పంచ్ గారిని సుత్తితో కొట్టాడు. అంతేకాకుండా ఊర్లో వాడు కాబట్టి కేసు ఏవి వేయొద్దని పాటిల్ సార్ గారు చెప్పారు. 4 దెబ్బలేసి వదిలేమని ఆయనే చెప్పారు. అప్పుడే మాట వింటాడంట. కేసు లేదు, ఫైల్ లేదు, కానీ పోలీస్ స్టేషన్లో కొట్టారు. సార్ మా సీనియర్స్ చెప్తే వాళ్ళ మాటకి అడ్డు చెప్పలేను సార్. కానీ తర్వాత సురభి వచ్చి మొత్తం అంతా చెప్పారు. అప్పటి నుంచి నేను ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చాను సార్. నేను ఆయన క్షమాపణ అడగడానికి వెళ్ళినప్పుడు అతను నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడు. ఏంటి? అప్పుడు పాటిల్ సార్ ఆప్టే సార్ అక్కడే ఉన్నారు. తర్వాత నేను పాటిల్ సార్ ఆప్తే దగ్గర అడిగాను. వాళ్ళు ఏమీ చెప్పకుండా నన్ను తిట్టారు. 16వ తారీఖున ఏమైంది? సార్ వీకెండ్ పాటిల్ సార్కి ఆప్టేకి నైట్ డ్యూటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి టైం ఇస్తారు. సార్ ఆ రోజు మేమిద్దరం డే షిఫ్ట్లో ఉన్నాం. సార్ మేము దాదాపు 8 బయలుదేరిపోయాం సార్. నెక్స్ట్ డే ఎప్పుడు సమీర్ వచ్చాడో ఇదే బురుండి పోలీస్ స్టేషన్. ఇక్కడికే మా అక్క వచ్చింది. బావని కూడా లోపల పెట్టారు. కేసు కూడా వెయ్యలేదు. అలాగే ఇదిగో ఇతనే చూడండి. వీళ్ళిద్దరు కలిసి మా అక్కని రేప్ చేశారు. చూసారా? ఇప్పుడు మీ అందరి సంగతి చెప్తాను. చూడండి, మీరేం చెప్తున్నారో అర్థం కావట్లేదు. మిమ్మల్ని వదిలిపెట్టను. చూడండి, మీకు సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రండి కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. సురభి తాంబే యొక్క తమ్ముడా మీరు? నేను ఎవరు చెప్పడం మా అక్కడికి కాల్ చేశారు. మీరు సర్పంచ్తో మిత్రులుగా ఉంటే పర్వాలేదు, మిత్రులుగా ఉండండి. కానీ మా బావకి అక్కకి ఎందుకని సమస్యను తెచ్చిపెడుతున్నారు? వాళ్ళు మీకు ఎలాంటి హాని చేయలేదు కదా. నాకు అసలు మీ మీద ఎలాంటి నమ్మకం లేదు. మీలో ఉన్న 2 ఆఫీసర్సే ఈ నీచ పనిని చేశారు. ఆ తర్వాత సురభికి మెడికల్ చెకప్ చేశాం సార్. కొన్ని శాంపిల్స్ దొరికాయి. వాటిని DNA మ్యాచింగ్కి పంపాం. ఇది చిన్న గ్రామం కదా సార్, రిపోర్ట్స్ రావడానికి లేట్ అవుతుంది. సంగ్రామ్ సార్, మొత్తం పోలీస్ స్టేషన్ ఫోరెన్సిక్ చేయించు. వాళ్ళకి వ్యతిరేకంగా ఎంత ఎవిడెన్స్ దొరికితే అంత మంచిది. వాళ్ళ CDR కూడా కలెక్ట్ చేయి. రైట్ సార్. హర్ష, సురభి ఎక్కడ పనిచేస్తుందో అక్కడికి వెళ్ళి కొంచెం ఎంక్వైరీ చేయి. పార్టీలను ఆప్టేల్ను ఎందుకు ఇంకా అరెస్ట్ చేయలేదు? సార్ ఆయనకి వ్యతిరేకంగా విట్నెస్ ఏది లేదు సార్. DNA రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. పాటిల్ సార్ ముందుగానే యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నారు సార్. ఖాన్ సార్, సర్పంచ్తో మాట్లాడు. థ్యాంక్ యూ. సురభి మాతో చెప్పింది. మీరు ఆమెతో అన్నారంట ఆమె భర్తను విడిపించాలి అంటే తను మీ కోరిక తీర్చాలి అని. తను కూడా దానికి ఒప్పుకుంది కదా ఖాన్ సార్. అప్పుడు అది రేపు కాదు కదా. చెప్పండి, డీల్ వేసుకున్నాం. అందుకే వాళ్ళ మొగుడిని బయటికి వదిలాను. తను సంతోషపెట్టింది. ఒక మాట చెప్తారు, ఈ కేసు క్లోజ్ అయ్యేంత వరకు మీరు ఈ బురుండి గ్రామాన్ని దాటి వెళ్ళకూడదు. ఇది నా ఊరు. ఈ ఊరికి నాయకుడిని. నేనే ఎక్కడికి వెళ్తాను. వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? సార్, నా భర్త సరైన బుద్ధి లేనోడు. ఆ రోజు తాగి ఇంట్లోనే ఉన్నాడు. అంతేకాకుండా సంతోషంగా ఉన్నాడు. సురభి దొరికింది కదా. ఇవాళ సూపర్గా ఉంది. సురభి కూడా సూపర్ ఫిగర్. మీరెందుకు ఇలా చేశారు? సురభి మళ్ళీ కాపు దక్కి రాదేనే కదా నువ్వు నాతో చెప్పావు. యూనియన్ సెక్రటరీగా నన్ను రమ్మని చెప్పావు. నువ్వు హాయిగా తనతో పడుకొని తను క్షమించేసావా? ఇదంతా జరగదు, ఇప్పుడే చెప్తున్నాను. మూసుకొని పోవే. నా మూడంతా చెడగొట్టద్దు. ఆ సురభి చాలా అందంగా ఉంది. నీకంటే చిన్న వయసులో ఉంది. నేను సురభిని వదిలిపెట్టాను. సార్, ఈ సర్పంచ్ ఎంత పెద్ద వెధవో చూసారా? మొత్తం ఊరంతా ఇడి కంట్రోల్లో పెట్టుకున్నాడు. నువ్వు వీళ్లతో తిరుగుతున్నావా? నాకు వ్యతిరేకంగా వెళతావా? నిన్ను నన్నే బెదిరించాలని చూస్తావా? గౌరీ, ఇతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టు. అలాగే ఫైల్ చేయొద్దు. ఇతని రికార్డు పాడైపోతుంది. తీసుకెళ్ళు. నన్ను వదులు, నన్ను వదులు. సురభి చాలా మంచి అమ్మాయి అండి. అందరినీ బాగా చూసుకుంటుంది. నాకు ఒంట్లో బాగాలేకపోతే మాకు వారం రోజులు సరిపడా వంట చేసి పెట్టింది. సురభి అందరితో బాగుంటుంది. తన వదినికి తనకి గొడవలు అవుతూ ఉంటాయి. పెళ్లి తర్వాత నీ తలనొప్పి నాకు అవసరం లేదు. నేను సమీర్
ఒంటరిగా ఉంటాము. నువ్వు నీ పేరెంట్స్ని నీతోనే ఉంచుకో. నీకు అవసరమైతే దానికి కావలసిన డబ్బులు నేను ఇస్తాను. పొగరు పట్టిన వాళ్ళతో ఎవరు మాట్లాడగలరా? దుర్మార్గురాలా. మేడం, ఈ సురభి ఇంకా మోహన్ ఇద్దరు చాలా మంచివారండి. కానీ ఈ మోహన్కి తన కోపం ముక్కు మీద ఉంటుందండి. తాగిన తర్వాత తనని సమాలించడం చాలా కష్టం అండి. సురభి అస్తమానం తాగొద్దని చెప్తూ ఉండేదండి, కానీ వాడు తాగిన మత్తులో ఆ అమ్మాయిని కొడుతూ ఉంటాడు. ఏంటయ్యా, ఏంటి ప్రోగ్రెస్? సార్, ముంబై ఫోరెన్సిక్ టీంతో మన ఫోరెన్సిక్ డాక్టర్స్ అందరూ సురభి బాడీని చెక్ చేయడానికి వస్తున్నారు. గుడ్. కానీ హర్ష, దీన్ని చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేయాలి. మనం ఇదంతా టెస్ట్ చేస్తున్నామని లోకల్ డాక్టర్స్ కు కూడా తెలియకూడదు. సరే, అంత సీక్రెసీ ఎందుకు? ఖాన్, నేను ఈ పాటిల్ గురించి బాగా తెలుసుకున్నాను. ఇతను సర్పంచ్ మనిషి. ఆ సర్పంచ్ కి పొలిటికల్ కనెక్షన్స్ ఉన్నాయి. ఎవరు తోడుగా ఉన్నారో తెలియట్లేదు. సార్, ఈరోజు ఆ పాటిల్ గౌరీ మీద అటాక్ చేశాడు కాబట్టి డాక్టర్ని నర్సుని బెదిరించడం అతనికి ఎంత పని? హర్ష, నువ్వు ఓ పని చేయి. హాస్పిటల్లో నర్సు గాని వార్డ్ బాయ్ గాని వాళ్ళు ఏదైనా చెప్తారేమో చూడు. ఈ సురభిని మొదటగా ఎవరు అటెండ్ చేశారో వాళ్ళు ఏదో ఒకటి అడుగుంటారు. ఓకే సార్. ఇంకా ఖాన్, నీతా గురించి ఏదో చెప్పేవే. సార్, నేను నీతాకి చాలాసార్లు కాల్ చేశాను, కానీ తను ఫోన్ తీయడం లేదు. సరే, ఇంటికి వెళ్ళి చెక్ చేయి. ఇది కూడా నేను చెప్తేనే చేస్తావా? ఓకే సార్. ఇంకొకటి సార్, యూజువల్ సస్పెక్ట్ ని గమనిస్తూనే ఉన్నాం, కానీ ఈ రోజే తెలిసిందే ఆ మోహన్ వాడు రోజు తాగి గొడవ చేస్తాడంట. చాలాసార్లు సురభిని కూడా కొట్టాడంట. ఒకవేళ వాడు కోపంతో సురభిని కాల్చే అవకాశం ఉంది కదా? అవును సార్, అది కూడా నిజమే. ఎందుకంటే భార్యలు రేపైనప్పుడు భర్తలైతే అస్సలు తట్టుకోలేరు సార్. ఇందులో కూడా సురభి ఏదో తప్పు చేస్తుంటుందని అనుకుంటాడు. ఓ పని చేయి సంగ్రామ్, మోహన్ కి సురభి బాడీ ఎక్కడ దొరికిందో అక్కడికి వెళ్ళి చెక్ చేయి, క్లూ దొరకచ్చు. ఓకే సార్. ఖాన్, రేపు పాటిల్ ఆప్టివ్ ని స్టేట్మెంట్ ఇవ్వడానికి రమ్మను. సంగ్రామ్, డిఎన్ఏ ఏమైంది? అవును సార్, రిక్వెస్ట్ పెట్టాను. షిఫ్టింగ్ అవ్వడం వల్ల సర్వర్ డిలే అవుతుంది. 2-3 డేస్ పట్టచ్చు సార్. ఖాన్, నువ్వు మాట్లాడి చూడు. ఓకే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్. సురభి ఉదయం నుంచే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఆ తర్వాత తనే తగలబెట్టుకుంది. మేము ఏమీ చేయలేదు. తనే తగలబెట్టుకుంది, అది ఎవరూ లేని చోటుకు వెళ్ళి. సార్, ఆ అమ్మాయి చాలా కోపంగా ఉంటుంది సార్. ప్రతి వాళ్ళతో గొడవ పెట్టుకుంటుంది. అందుకనే నువ్వు డీటెయిన్ చేసావా? ఎఫ్ఐఆర్ లేకుండా, ఫైల్ చేయకుండా, కేసు పెట్టకుండా ఆమె మొగుడిని కొట్టారు. ఇదంతా చేసింది నువ్వు, కానీ తను తప్పు చేసింది. సార్, మేము అనవసరంగా కేసులు పెట్టము. ఎందుకంటే అన్నెసెసరీ ఒకరి రికార్డ్ని పాడు చేయకూడదు. ఒక మనిషిని పట్టుకుని హాస్పిటల్ అడ్మిట్ అయ్యేలా కొట్టారంటే అది కరెక్టేనా? అది కూడా ఎఫ్ఐఆర్ లేకుండా? లేదు సార్, అది ఊర్లో ఉన్న సర్పంచ్ చెప్పాడు. ఎఫ్ఐఆర్ చేస్తే బెయిల్ వస్తుందని. మోహన్ని టార్చర్ పెట్టాలని ఆయనే అనుకున్నాడు సార్. గవర్నమెంట్ కోసం పనిచేస్తున్నావా లేక ఊరి సర్పంచ్ కోసం పనిచేస్తున్నావా? తర్వాత స్టేషన్లో రేప్ చేశారే, దాని సంగతి ఏంటి? సార్, వాడు అబద్ధం చెప్తున్నాడు సార్. సరే, ఆ రోజు రాత్రి సీసీటీవీ ఫుటేజ్ ఎందుకని డిలీట్ అయింది? సార్, అది టెక్నికల్ ప్రాబ్లం, మాకు తెలీదు. మీరు ఆ ఫుటేజ్ని డిలీట్ చేసేశారు, అది అన్ని చోట్ల. కానీ మాకు ఫుటేజ్ దొరికింది. పార్కింగ్ స్లాట్ నుంచి తీసాం. 16వ తేదీ రాత్రి 8 గంటలకి సురభి పోలీస్ స్టేషన్కి వచ్చింది, తిన్నగా సర్పంచ్ ఇంటి నుంచి. తర్వాత 8:50కి తను ఈ రకంగా బయటకెళ్ళింది. తను మాతో గొడవ పడ్డానికి ప్రయత్నం చేసింది. అందువల్లనే మేము కూడా 2-3 దెబ్బలు కొట్టాం. నేను 2 దెబ్బలు వేయినా 9:20కి మోహన్ ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆ ఫుటేజ్ చూపించు. సార్, అది జప్తకింట్లో దొంగతనం జరిగింది. అప్పుడు పోలీస్ స్టేషన్లో కూడా ఎవరూ లేరు. అందువల్ల మోహన్ని కూడా తీసుకెళ్ళాం. బయటికి వెళ్ళేటప్పుడే వదిలిపెడదామని నిర్ణయించుకున్నాం. అవును సార్, మేము మోహన్ని వాళ్ళ ఇంటి ముందే వదిలిపెట్టాం సార్. తర్వాత మేమిద్దరం జట్కాప్ సార్ ఇంటికి వెళ్ళిపోయాం. ఎన్ని గంటలకి? దాదాపు 9:30 సార్. అతని అడ్రస్ ఇవ్వు. కానీ నిజం చెప్పాలంటే చాలా కష్టంగా ఉంది. సురభిని ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు నువ్వే కదా డ్యూటీలో ఉన్నావు. అప్పుడు తను ఏదైనా చెప్పిందా? లేదు మ్యామ్, అరుస్తూనే ఉన్నింది నేను కాల్ చేశారని. మ్యామ్, త్వరగా ఇంజెక్షన్ తీసుకురండి. హర్ష. సార్, సురభి ఈజ్ నో మోర్. బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకో. అలాగే సార్. డాక్టర్ని అక్కడికి పంపించి పోస్ట్ మార్టం చేయించు. ఓకే సార్. సార్, సురభి
అవును, మీ పేరేంటి? సార్ మీరు అయ్యా లేదా సార్ అని పిలవండి, అర్థమవుతుందా? హర్ష, ఇన్స్పెక్టర్ ఖాన్, ముంబై పోలీస్. ఇలా చూడండి ఖాన్ సార్, ఇప్పుడు ఏమైందంటే ఆ రోజు మేము పన్వేల్కి వెళ్ళాం. అక్కడ నాకు ఒక ఫామ్ హౌస్ ఉంది. అప్పుడే పనివాడు దొంగతనం జరిగింది ఇంట్లోనే ఫోన్ చేశాడు. అందుకే నేను పోలీసులకు ఫోన్ చేశాను. అది ఎంక్వైరీ చేయడానికి ఇంటికి వచ్చారేంటి? ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది సార్, ఎందుకంటే మీ కాబోయే అల్లుడి అక్కని కాల్ చేశారు. ఏంటి? అలాగే సమీర్ చెప్పాడు మీరు ఏమైనా చేయగలరు అని. ఎక్స్క్యూజ్ మీ, ఆ రోజు నా బర్త్డే కదా, అందుకని ఇక్కడ ఉండమని చెప్పాను. ఆ రోజు పోలీసుల దగ్గర నా గురించి చెప్పాడా? మాకు తెలిసినంత వరకు నీకు సురభికి పడదంట. ఎందుకంటే తన తమ్ముడు సంతోషంగా ఉండడం తనకి నచ్చలేదు. సమీర్ తనకంటూ ఒక న్యూస్ ఛానల్ పెట్టుకున్నాడు నా సహాయంతో. మీరు పోలీసులకు ఎప్పుడు ఫోన్ చేశారు? పోలీసులకా? 9:10కి. ఓకే, వాళ్ళు ఎప్పుడు వచ్చారు? 9:45కి. ఆ తర్వాత నేను పాటిల్ గారికి ఒకసారి ఫోన్ చేశాను. ఇందులో రికార్డు ఉంది, చూడండి. సంగ్రామ్ సార్, ఏంటది? కాండమ్ ర్యాపర్? సార్, దీన్ని పెట్టు. ఇది చూడండి సార్. సార్ జగదప్ 9:10కి పాటిల్కి ఫోన్ చేశాడు. అంతకన్నా ముందు తను సర్పంచ్కి ఫోన్ చేశాడు 8:30కి. వాళ్ళు 10 నిమిషాలే మాట్లాడుకున్నారు. కానీ వెంటనే పాటిల్కి సర్పంచ్ ఫోన్ చేశాడు 8:33కి. పాటిల్ సురభిని వదిలేశాడా? సార్, ఒకవేళ నితినే సురభిని చంపుండొచ్చుగా. సర్పంచ్కి చెప్పి తనని ఫ్రీ చేసి ఉండొచ్చేమో. బయటికి రాగానే హత్య చేసి ఉండొచ్చు. సార్, నీతా 14వ తారీఖు నుంచే కనపడతాను. నేను అంగన్వాడీలో ఎంక్వైరీ చేశాను. సార్, నాకు నీతా మీద డౌట్గా ఉంది. నీతా మొబైల్ లొకేషన్ చెక్ చేశారా? చెక్ చేశాను సార్. తన మొబైల్ లొకేషన్ సర్పంచ్ ఇంటి దగ్గర చూపిస్తోంది. కానీ సర్పంచ్ వైఫ్ ఏం చెప్పారంటే సురభి ఇంట్లోంచి బయటకు వెళ్తుంటే నీతా ఫాలో అయింది అని. నీతా కోపం మీద ఉంది. తన ఫోన్ తీసుకెళ్ళడం మర్చిపోయి ఉండొచ్చు. అరే, నీతా గురించి ఏదైనా తెలిసి ఉంటుందిగా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఊరు. నా సిస్టర్ చనిపోయింది. సమీర్, కూర్చో. కూర్చోండి. ముందు కూర్చో. నా సిస్టర్ చనిపోయింది, కానీ మీరు ఇంకా ఆ సర్పంచ్ని అరెస్ట్ చేయలేదు కదా. అలాగే పోలీస్ తరఫున మీరు అసలు యాక్షన్ తీసుకోలేదు. సమీర్, మేమన్నీ చేస్తూనే ఉన్నాం. సరే, ఓ మాట చెప్పు. మీ బావ మోహన్ తాను తాగొచ్చి మీ సిస్టర్ని కొడుతూ ఉంటాడా? ఇలా చూడండి, ఇది 6 నెలలకి ముందు జరిగిన విషయం. అప్పుడు మా బావగారు ఎక్కువ తాగుతారు. అది కాదు, పెళ్ళం రేప్ చేయబడింది, చంపేశాడు. అక్కని కాపాడలేకపోయానని చెప్పి ఆయన సూసైడ్ చేసుకుని ప్రయత్నించారు. నేనే హాస్పిటల్కి వెళ్ళి అతన్ని జాయిన్ చేశాను. సురభి, నేను నిన్ను కాపాడలేకపోయాను. నాకు ప్రాణాలతో ఉండే అర్హత లేదు. నేను నీ దగ్గరికే వచ్చేస్తాను. సురభి, సార్, మీరు ఏం చేస్తున్నారు? సురభి ఫోన్ మోహన్కి దొరికిందా? అది నాకు తెలియదు సార్. సంగ్రామ్, సార్, మోహన్ని సురభి ఫోన్ దొరికిందా అని అడుగు. ఎస్ సార్. సురభి, దెబ్బ బాగా తగిలిందా? మీరు నన్ను ఒక్కసారిగా చంపేయండి. అప్పుడే రోజు తాగి నన్ను కొట్టాల్సిన అవసరం ఉండదు. మందు తాగితే నేను ఇలా క్రూరంగా మారిపోతున్నాను. నేను ఈ తాగుడు అలవాటుని మానుకోవాలి. ఇక నుండి నేను అస్సలు తాగను. మోహన్, చాలు ఏడవకు. నాకు ఒక విషయం చెప్పు. సురభి నీకు ఈ పరిస్థితుల్లో దొరికింది కదా, అప్పుడు తన చేతిలో కానీ చుట్టుపక్కల కానీ తన ఫోన్ ఉందా? ఫోను ఉంది. సరే, కానీ అది పూర్తిగా కాలిపోయింది. అంతేకాకుండా హడావిడిగా హాస్పిటల్కి తన్ని తీసుకొచ్చినందువల్ల ఫోన్ అక్కడే మర్చిపోయి వచ్చాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో, పడుకో. సార్, సురభి చనిపోయే ముందు టీ అతనని కలవరిచ్చింది. పోలీస్ స్టేషన్ బయట ఇతను కొట్టుంది. ఇతని పేరు మున్నా. మున్నా, నువ్వేం చూసావో చెప్పు. అరే, మోగువాడా? అవును.
సారీ. ఈమె నీకు తెలుసా? ఏడుస్తూ ఉందా? ఇంకా బట్టలు ఎవరు చించేశారు? బట్టలు చిరిగే ఉన్నాయా? తిరిగి ఎవరు నిప్పంటించారో నీకేమన్నా తెలుసా? నువ్వు చూడలేదా? సురభి చాలా దారుణంగా మరణించింది. కానీ చనిపోయే ముందు ఒకే ఒక్క మాట, టీ కొట్టతను. ఎందుకని? హర్ష, పోలీస్ స్టేషన్ బయట ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయి. ఏమైనా దొరుకుతుందేమో చూడు. సార్, ఇతని కొట్టు పోలీస్ స్టేషన్ సీసీటీవీకి దూరంగా ఉంది. ఇక్కడికి మెటల్ డిటెక్టర్ తెచ్చిన వల్ల మంచిదైంది. దీంతో సిమ్ కార్డ్ దొరుకుతుందని చూద్దాం. కానీ ఆ కాండం ర్యాపర్ విషయం ఏమైంది? నేను అది ఎంక్వైరీ చేశాను. ఇక్కడ ఒక్క బ్రాండ్ కాండమే దొరుకుతుందంట. అందరూ ఒకటే యూజ్ చేస్తున్నారంట. హర్ష, ఇదిగో చూడు. మొబైల్ ఏంటి ఇలా అయిపోయింది? తీసుకుంటా, మన వాళ్ళు దీన్ని పరీక్షిస్తారులే. డెఫినెట్లీ. సార్, చదువు. సురభి తాంబే కేసులో లోకల్ పోలీసులతో చేతులు కలిపిన ఎస్ఐటి ఐ విట్నెస్ ఉన్న నేరస్తుల్ని పోలీసులు అరెస్ట్ చేయలేదు. సార్, నేను వెళ్ళి సమీర్ని కలిసి వస్తాను. లేదు లేదు, తన కోపడంలో అర్థం ఉంది. డిఎన్ఏ సంగతి ఏమైంది? డిఎన్ఏ రిపోర్ట్ కాసేపట్లో వస్తుంది. పిఎం రిపోర్ట్ మెయిల్ చేశారు. తన్ని కాల్చడం వల్ల ఆర్గన్ ఫెయిల్ అవ్వడం వల్ల తను చనిపోయింది. ఒంటి మీద కొట్టిన గాయాలు కూడా తెలుస్తున్నాయి. బాడీలో ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ కూడా ఉన్నాయి. ట్రైసీమన్ ట్రేసెస్ కూడా ఉన్నాయి. దాంతో పాటు లూప్ కూడా ఉంది. కాలడం వల్ల అది ఇంటర్నల్ ఆర్గన్ లో స్టిక్ అయ్యింది. డాక్టర్ చెక్ చేశారు. ఈ ఫ్లేవర్ కాండమ్ ర్యాపరే మనకి దొరికింది. ఊరి సర్పంచ్ తన ఇంట్లో రేప్ చేశాడు. పోలీసులు పోలీస్ స్టేషన్ లో రేప్ చేశారు. రేపర్ అక్కడికెలా వెళ్ళింది? నేతా గురించి ఏం తెలిసింది? సార్, ఫోన్ ట్రేసింగ్ లో పెట్టాం. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆన్ అయింది. కానిస్టేబుల్ ని పంపించాను. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. నేను ఎక్కడ దాక్కోలేదు సార్. అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోయాను. ఆ పెద్ద మనిషి నాకు ద్రోహం చేశాడు. అందువల్ల సురభిని కోపంలో చంపేశావా ఏంటి? లేదు సార్, నేను ఎవరిని చంపలేదే సార్. నేను ఒక పేద కుటుంబరాల్ని. ఆశ్రమంలో పనిచేస్తూ నా కడుపు నింపుకుంటున్నాను. ఆ సర్పంచ్ దగ్గర డబ్బులు సుఖం దొరుకుతుందని ఆ పెద్ద మనసుతో నేను ఓపిగ్గా ఉన్నాను. అయితే ఆ రోజు నువ్వు సురభి వెనకాల వెళ్ళలేదా? వెళ్ళాను సార్. ఏంటి, నాకు నువ్వు నీతులు నేర్పిస్తున్నావా? అతను పక్కన పడుకొని వస్తున్నావు కదా. లేదంటే నా భర్తను చంపేసేవారు. అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. నేనేమి నీలాగా కాదు. ఆ పెద్ద మనిషి గురించి, మీ పోలీసుల గురించి నాకు అర్థమైపోయింది. మిగతా విషయాలు నాకు తెలుసు. ఒక్కసారి నా భర్త బయటికి రాని, తర్వాత చూడు అతన్ని ఏం చేస్తానో. గొప్పగా వచ్చేసింది. నేను నేరుగా సర్పంచ్ దగ్గరికి వెళ్ళాను. అతని దగ్గర చెప్పాను నీకు టైం వచ్చేసింది అని. ఆ తర్వాత నా వస్తువులు తీసుకుని అక్కడి నుంచి బయలుదేరిపోయాను. నేను నువ్వు సామాన్లు తీసుకుని వెళ్ళిపోయావా? సర్పంచ్ వైఫ్ ఎందుకని అవన్నీ చెప్పలేదు? అలాగే ఆవిడెందుకు చెప్పింది నువ్వే సురభిని చంపావు అని? సర్పంచ్ గారు వాళ్ళ భార్యని తాకని కూడా తాకరు. తనకు తెలిసి ఉంటుంది సురభి చనిపోయింది. తర్వాత నేను కూడా జైలుకు వెళ్ళాను. తన భర్త తనకి దక్కుతాడనుకుంది. అందుకనే. సర్పంచ్ కాండమ్ యూజ్ చేస్తాడా? లేదు, సర్పంచ్కి కాండమ్స్ నచ్చదు. సర్లే, నువ్వు వెళ్ళు, కానీ ఊరొదిలి వెళ్ళకూడదు. సురభి సర్పంచ్కి వ్యతిరేకంగా ఎందుకు వెళ్ళింది? అసలు వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది? నువ్వు పంచే ఖాన్, అప్టేల్ ఇంకా పాటేల్ వాళ్ళ పాత రికార్డ్స్ని బయటికి తీ. ఓకే సార్. వేరే ఏదైనా వ్యాపారం చేస్తున్నారేమో కనుక్కో. ఈ ఊరి సర్పంచ్ ఏదో చేస్తున్నారు, అది పోలీసులతో చేతులు కలిపి. సార్, పన్వేల్లో ఉన్న బిచ్చగాడు మత్తెక్కిస్తున్నాడు. పన్వేల్లో ఎంతోమంది ఆడవాళ్ళతో ఆడుకున్నాడు. 12వ తారీఖు బురుండి అనే ఏరియాలో ఉన్నాడు. సురభి దొరికిన చోట. సార్, 3వ రేపిస్ట్ వీడే సార్. ఫోటో చూపించండి. ఈ అమ్మాయిని చూసావా? నువ్వేగా తగలబెట్టేశా? నాకు గుర్తులేదు.
ఇప్పుడు గుర్తొచ్చిందా? నాకు మత్తు కావాలి, లేదంటే అందరినీ కాల్చేస్తాను. వీణ్ణి లోపల తోయండి. మత్తు మత్తు కావాలి. సార్ సార్ ఒకవేళ ఇలా అయ్యి ఉండొచ్చు కదా. సురభిని రేప్ చేయాలని ప్రయత్నించుంటారు, తను వదిలిండేది కాదు, అందుకే తనని కాల్ చేసి ఉంటారు. అవును సార్, నేను ఇలాంటి కేసు చూశాను. ఫస్ట్ చంపేస్తారు, తర్వాత రేప్ చేస్తారు. వీళ్ళు మత్తు మందుకి బానిసలు. వీళ్ళకి కాండోమ్ పెట్టుకుని రేప్ చేయడం ఇష్టం ఉండదు. సార్ నేను వాడికి మెడికల్ చేయిస్తాను. సార్ డిఎన్ఏ రిపోర్ట్ వచ్చింది. డిఎన్ఏ మ్యాచ్ అయింది. పాటిల్, అప్టే ఇంకా సర్పంచ్ డిఎన్ఏ సార్. ముగ్గురిని లాకురా. సార్ రైట్ సార్. పద. నన్ను వదలండి. వదలమంటే తెలీదు. మీరు కోపంతో పోలీసుల్ని దారి మళ్లించారు. నేను మిమ్మల్ని కూడా జైల్లో పెట్టగలను. సార్ నాకేమేం తెలిసిందో ఏమేం చూసినా అది మాత్రమే చెప్పాను సార్. మీకు బాగా తెలుసు కదా నీత ఏమీ చేయలేదని. తను నా కుటుంబాన్ని నాశనం చేసింది. తను కాదు, మీ భర్త మీ కుటుంబాన్ని నాశనం చేశాడు. చూడండి మేడం, ఎదుటి వాళ్ళని ఇప్పుడు బ్లేమ్ చేయడం మంచిది కాదు, అర్థం చేసుకోండి. సార్ నేను పాటిల్ చరిత్ర మొత్తం తెలుసుకున్నాను. 4 ఏళ్ల క్రితం అతను గడ్చిరోలికి ట్రాన్స్ఫర్ అయ్యాడు. అక్కడ కూడా ఒక జర్నలిస్ట్ చనిపోయాడు. పోలీస్ స్టేషన్ నుంచి బయటికి రాగానే అతను చేసుకున్నాడు. అవును సార్, అక్కడ కూడా ఇదే కదా. తను చాలా దారుణంగా కొట్టారు. అతను ఒక రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా రాశాడు, ఆర్టికల్ రాశాడు. వెళ్ళేటప్పుడు బెదిరించాడు కూడా. తర్వాత కొద్దిసేపటికి అతని ఇంటి దగ్గరలోనే అతన్ని కాల్చి చంపేశారు. అలాగే సురభికి కూడా జరిగింది. పొలిటికల్ కారణంగా ఎంక్వైరీ జరగలేదు. అవును సార్. సార్ డ్రగిస్ట్ కన్ఫెస్ చేశాడు. ఈ డ్రగిస్ట్కి టిప్ ఎవరిచ్చారు? నీ మాటకి ఎవరు వ్యతిరేకంగా ఉన్నా వాళ్ళని తగలబెట్టేస్తావట. ఇదంతా నేను చేయలేదు, ఆ డ్రగిస్ట్ చేసుంటాడు. ఒక్క ఐ విట్నెస్సే ఉంది, అది కూడా మీ రిలేటివ్ అట కదా. పాటిల్ కన్ఫెస్ చేసుకో. ఇలా చూడండి, నేను మీకు చెప్తున్నాను కదా, నేను మర్డర్ చేయలేదు. సార్ మమ్మల్ని నమ్మండి, మేము వాడిని చంపలేదు. మేము జగతా సార్ ఇంటికి వెళ్ళామండి. ఎవరికి తెలుసుంటుంది? నువ్వు అతనింటికి 15 నిమిషాల తర్వాత వెళ్ళుండొచ్చు కదా. ఒకటి చెప్పు, ఈ ప్లాన్ని నువ్వు పాటిల్ కలిసి చేశారా, లేదా పాటిల్ ఒంటరిగా చేశాడా? ఖాన్ పద. సార్ 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 ఈ ప్లాన్ అంతా పాటిల్ వేసిందే. నేను ఆయన ఫోన్ తీసుకొని జగతాప్ సార్ ఇంటికి వెళ్ళాను, ఎందుకంటే ఎవరికి ఏది తెలియదని. నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు, విన్నారుగా? అబద్ధం మాట్లాడుతున్నాడు, ఊరికే వదిలిపెట్టను. నా మాట వినండి సార్. నీ గేమ్ ముగిసిపోయింది పాటిల్. ఇతని కస్టడీలోకి తీసుకోండి. ఇతని అన్ని కాల్ డీటెయిల్స్ చెక్ చేయండి. సర్పంచ్ ఇతనితో ఏమేం పనులు చేస్తున్నాడో తెలుసుకోండి. ఓకే సార్, పద పద. సార్ ఏమైంది? ఫోన్ మర్చిపోయింది సార్. వీడొకడు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి సార్, వెనక్కి వెళ్ళి తీసుకొచ్చేద్దాం సార్. ఓరి నాయనో. పద. ఆగు ఆగు ఆగు. ఏమైంది సార్? లైట్స్ ఆఫ్ చేయి, లైట్స్ ఆఫ్ చేయి. అసలు ఏమైంది సార్? అక్కడ చూడు, అక్కడ ఏం జరుగుతోంది? సార్ వాడు టీ కొట్టాడు సార్. వాడు జగతా పనివాడు. సార్ ఏం జరుగుతోంది? ఆ బైక్ వాడిని నెక్స్ట్ జంక్షన్ లో పట్టుకో. ఏం జరుగుతోంది? ఏయ్, చేతులు పాకెట్లోంచి తీ. నంబర్ 1 షూటర్, గోల్డ్ మెడలిస్ట్. ఎక్కడ షూట్ చేస్తే బుల్లెట్ ఎక్కడి నుంచి బయటకు వస్తుందో ఎవరికి తెలీదు. సార్ ఏంట్రా? వీడి ఫోన్. సార్ నా ఎక్కువగా మాట్లాడావు, ఇక చాలు ఆపు. నీ టీ షాప్ వాడు చాలా తెలివైన వాడు. నీ గురించి అన్ని విషయాలు రికార్డ్ చేశాడు. 16వ తేదీ రికార్డు వింటావా? విను. గౌరీ, అరే ఇక్కడ పెద్ద సమస్య.
ఆ సురభికి అంతా తెలిసిపోయింది. ఏంటి? ఎలా? అదే సురభి సర్పంచ్ ఇంట్లోనే కదా ఉంది. అప్పుడు ఈ మున్నా సరుకునిచ్చేసి డబ్బు తీసుకోవడానికి వెళ్ళాడు. ఆ చోట సురభి వీళ్లను చూసింది. ఒక పని చేయి, సురభిని వదిలేసి టీ వాడు మున్నాకు ఫోన్ ఇవ్వు. మున్నా, సురభిని ఫాలో చేయి, కిరోసిన్ తీసుకురా. కొంతమంది నీ దగ్గరకు సరుకు తీసుకొచ్చి ఇస్తారు. అప్పుడు నువ్వు జగతాప్ ఇంకా ఊరు సర్పంచ్ దగ్గరికి తీసుకెళ్లి ఇస్తావు. ఇదిగోండి, వీడు జగతాప్ డ్రైవర్. ఇట్రా. ఇకపోతే జగతాప్ ఇంకా ఊరి సర్పంచ్ ఈ సరుకు మొత్తం అమ్మేసి ఆ డబ్బుని మీ ఇద్దరికి ఇస్తాడు. ఎందుకు? సార్ ఇంతకుముందు పోస్టింగ్ పోర్ట్లో ఉండేది. అక్కడ నేను చాలా మందితో కనెక్షన్ పెట్టుకున్నాను. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చానో ఇక్కడ లంచానికి స్కోపే లేదు సార్. పెద్ద కేసు కూడా దొరకదు. అందువల్ల జగతాబ్ ఇంకా సర్పంచ్ గారితో కలిసి ఈ డ్రగ్ బిజినెస్ని మొదలు పెట్టాను. నీ సీనియర్ కదా పాటిల్, అయినా నిన్ను చూసి భయపడతాడా? సార్ పాటిల్కి అసలు బుర్ర లేదు. ముఖం మీద డబ్బులు విసిరేస్తే సైలెంట్ అయిపోయాడు. అంతేకాకుండా నా కనెక్షన్ గురించి వాడికి బాగా తెలుసు. అందువల్ల క్రైమ్ చేయడానికి సిద్ధమయ్యాడు. అంతేకాదు సార్, వాడికి బాగా తెలుసు నాకు అగెయిన్స్ట్గా వాడు వెళ్తే వాడి ఫ్యామిలీలో ఎవరు ఉండేవాళ్ళు కాదు. అబద్ధం చెప్తున్నాడు. నేను వీడిని వదిలిపెట్టను. సార్ నా మాట వినండి, కూర్చోండి. లేదంటే నీ ఫ్యామిలీని చంపేస్తా, అర్థమైందా? సార్ కాసేపు ప్రశాంతంగా కూర్చోండి. ఆ తర్వాత సురభి మీ అన్ని విషయాలను బయట పెడతానని బెదిరించింది. అందువల్ల తన మీద కిరోసిన్ వేసి తగలబెట్టేశారు. దానికి ముందు రేప్ చేశారు. లేదు సార్, నేను రేప్ చేయలేదు సార్. రేప్ కోలియే చేశాడు. సార్ నేను మొత్తం ప్లాన్ అంతా పాటిల్ రికార్డ్ని మనసులో పెట్టుకునే చేశాను. ఎందుకంటే అప్పుడే వాడు నీ ప్లాన్లో ఇరుక్కుంటాడు. అంతేకాకుండా నీ మీద అనుమానం రాకుండా ఉండడానికి నువ్వు మాకు కోఆపరేట్ చేశావు. ఈ విధంగా నువ్వు నీ తెలివితేటల్ని డ్యూటీలో ఉపయోగించి ఉంటే 4 మెడల్స్ ఇదిగో ఇక్కడ తగిలించుండేవి. అర్థమైందా? సార్ మెడల్స్తో ఇల్లు గడవదు సార్. అయితే మిగతా వాళ్ళకి డ్రగ్స్ అమ్మి కుటుంబాన్ని పోషిస్తావా? జైల్లో కూర్చొని బాగా ఆలోచించు. ఖాన్, జగతాబ్ని లోపలే వీడి మొత్తం ట్రాక్ రికార్డు చెక్ చేయి. సార్ తీసుకెళ్ళండి వీడిని. వెళ్ళు. తక్కువ పనిచేసి బాగా సంపాదించాలి.